హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. అసలు మన ఛానల్లో హర్రర్ మూవీస్ చూసే చాలా గ్యాప్ వచ్చింది కదా. అందుకే ఆ గ్యాప్లో షట్టర్ అనే 2014లో రిలీజ్ అయిన ఒక తైవాన్ హర్రర్ థ్రిల్లర్ మూవీనే మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ మూవీకి వన్ లైనర్, ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ అన్ని ఇప్పుడే చెప్పేస్తే మూవీ ఫీలే ఉండదు. సో డైరెక్ట్గా మూవీకే వెళ్ళిపోతాం. అలాగే యాజ్ ఎ మూవీ ఐస్ హోస్ట్కి చెప్తున్నా, మామూలుగానే నేను ఒరిజినల్ క్లిప్స్ దింపేస్తాను. ఇది హర్రర్ మూవీనా వదిలేస్తానేమే, కొంచెం ధైర్యంగా చూడండి. మూవీ ఓపెన్ చేస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ దేన్నో సెలబ్రేట్ చేసుకుని పార్టీ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన హీరో, పేరు టున్. అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ పేరు జేన్. మామూలుగా మనకు తెలిసిందేదే, ఒక నలుగురు ఫ్రెండ్స్ దగ్గర అయితే, అది కూడా సిట్టింగ్ వేసేటప్పుడు దగ్గర అయితే ఏం మాట్లాడుకుంటారో మనకే తెలుసు. వన్ లవ్ స్టోరీ, వన్ బ్రేకప్ స్టోరీ అని తల దొబ్బేస్తా ఉంటారు. దీని మధ్యలో మన హీరో వన్ గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకున్నాడా, ఇంకేముంది మన హీరోనే రోస్ట్ చేస్తారు. మన హీరో ఎంతమంది అమ్మాయిలు వెనక పడినాడు, ఎంతమంది మీద పూలు విసిరినాడు, వాళ్ళు ఎంతమంది చెప్పులు విసిరినారని వాళ్ళ సీక్రెట్స్ మొత్తం ఇక్కడ నవ్వుకొని చెప్పుకుంటా అంటారు. వాళ్ళలో ఒకడేమో పెళ్లి చేసుకుంటాడు, ఇంకోడేమో జాబ్ చేస్తుంటాడు, ఇంకోడేమో ఏది దిక్కులేక బేకార్గానే ఉండిపోయింటాడు. మన హీరో ఏమో ఫోటోగ్రఫీలో దిగిపోయింటాడు. ఆ ఫోటోగ్రఫీ క్లాసుల్లోనే మన హీరోయిన్ ని పరిచయం చేసుకుని ఇప్పుడు వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తా ఉంటారు. అట్లా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటా వస్తా ఉంటే టక్కున ఒక అమ్మాయి దూరేలోపు తెలియక గుద్దేస్తారు. వీళ్ళెట్లో సీట్ బెల్ట్ వేసుకున్నారు కాబట్టి సరిపోయా, కానీ ఆ అమ్మాయి పాపం స్పర్శ లేకుండా కింద పడింది. మన హీరోయిన్ బయటికి పోయి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అదే టైంకి వెనక్కి ఇంకో కార్ రావడంతో ఎక్కడా నింద మన పైకి వస్తుందేమో అనే భయంతో వెంటనే హీరో కార్ స్టార్ట్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా భయపడిపోయి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఏం జరగనట్టు కెమెరా ఎత్తుకొని ఫోటోలు తీసేకి వచ్చేస్తుంటాడు. వాడు చదివిన కాలేజ్లోని ఇంకో బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే రోజు మన హీరోని ఫోటోగ్రాఫర్గా పిలిచింటారు. అట్లా ఒక గ్రూప్నే ఫోటో తీస్తా ఉంటే అది వానికి కూడా కనిపించింటుంది. వెంటనే కెమెరా తీసి చూస్తే అక్కడేముండదు. మామూలుగా ఈ టైంలో బలంగా ఒకటి నమ్ముతాం చూడండా, అదే భ్రమ. అట్లా అనుకుని ఉండిపోతాడు. ఇంటికి వచ్చి చూస్తే మన హీరోయిన్ ఇంకా లాస్ట్ నైట్ జరిగిన యాక్సిడెంట్ నే గుర్తు తెచ్చుకొని బాధపడతా ఉంటుంది. అట్లీస్ట్ మనం అంబులెన్స్ కన్నా కాల్ చేసిండాలని కోపంతో వెళ్ళిపోతుంది. దానికి నెక్స్ట్ డే నిన్న తీసిన ఫోటోలని ప్రింట్అవుట్ తీసుకుందామని వచ్చింటాడు. ఒక 2-3 ఫోటోల దాకా బాగా వచ్చింటుంది. మిగిలిన ఫొటోస్ అన్నిటికీ అక్కడక్కడ తెల్లగాని ఫొటోస్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది. నువ్వు ప్రింటర్కి ఏమో అయినట్టుంది చూడు, నన్ను ఫోటోలు ఇస్తే వాడు ఆ ఫొటోస్ అన్ని చెక్ చేసి ప్రింటర్ ఏమో బాగానే ఉంది తమ్ముడు, సరే ఉండు ఎందుకన్నా మంచిది నీ నెగిటివ్ ఫొటోస్ చెక్ చేద్దామని చూస్తే ఆ నెగిటివ్ ఫొటోస్లో కూడా అలాగే ఉంది. ఈ పక్క హీరోయిన్ చూపిస్తారు. హీరో లోపలే ఉన్నాడేమో అనుకుని తలుపు తీయమని చెప్తే అదేదో నీడ దగ్గరకు వచ్చి తలుపు మాత్రం తీయకుండా తలుపుని గడగడ నాటిచ్చేసి నిదానంగా డోర్ని ఓపెన్ చేస్తుంది. టున్ అనుకుని లోపల పోయి చూస్తే కాంచనా సినిమాలో సింకుని ఇంకా జుట్టు వస్తుంది చూడండా, అట్లా జుట్టుతో పాటు ఒక 2 చేతులు కూడా వస్తుంది. టకటకని తలుపు తీద్దామనుకుంటే డోర్ లాక్ లో ఉంది. అయిపోయారా హీరోయిన్ అనుకుంటే కట్ చేస్తే ఉలిక్కిలేస్తుంది. అంటే ఇంతసేపు జరిగింది కళ. ఆ రోజు నైట్ ఆ ఫొటోస్ అన్ని జేన్కి చూపిస్తా ఉంటే అప్పుడే వాళ్ళ మధ్య ఒక అమ్మాయి దెయ్యం ఉన్నట్టు జేన్ చూపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయి దెయ్యంలో వీళ్ళ మీద పగపట్టిందేమో అనుకుని వాళ్ళు చేసింది తప్పేని ఒప్పుకొని ఒక పేపర్లో రాసి క్షమించమని ఆ బోర్డులో అతికిస్తారు. అది వాళ్ళ సైడ్ నమ్మే ఒక మూఢనమ్మకం అనుకోవచ్చు. అలాగే అక్కడున్న బోర్డులో చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోయినట్టు ఫోటోలు ఉంటాయి. మేబీ మనం యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్తే అక్కడేమైనా అమ్మాయి బాడీ కనిపించేకి ఛాన్స్ ఉంది అని వెళ్తారు. అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ని చూసి ఒక 2 days బ్యాక్ ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగిందని అడిగితే వాడెవడో తాగేసి వచ్చి గుద్దేసినాడే తప్ప ఎవరు చనిపోలేదు అని చెప్తాడు. ఇంకా మన హీరో చుట్టూ ఉన్న హాస్పిటల్స్ లో వాళ్ళు గుద్దిన గుర్తులతో ఏ అమ్మాయినా జాయిన్ అయిందేమో అని కనుక్కొని చూస్తే ఏ హాస్పిటల్లో కూడా ఎటువంటి రికార్డు లేదు. మరి ఆ అమ్మాయికి ఏమైంది అని అడిగితే ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసిండొచ్చు, దానివల్ల బాగుందేమో అని చెప్తాడు. అట్లయితే ఆ ఫోటోలో నేను చెప్తాను కదా కెమెరా ఏమో అయిందని, ఊరికి ఆ విషయాన్ని ఈ విషయాన్ని కలపొద్దని చెప్పి కొంచెం కోపంగానే చెప్పేస్తాడు. దాని తర్వాత ఆ ఫోటో ఎత్తుకుని పోయి ప్రింటింగ్ మనకి చూపిస్తాడు. వాడు చూసి అరే తమ్ముడు నువ్వు ఇన్ని రోజులు ఫోటోగ్రాఫర్ మాత్రమే అనుకుంటే మంచి ఎడిటర్ అని తెలుసుకోలేకపోతుంది కదరా అంటే, నువ్వు ఎడిటింగ్ కాదు ఏమీ కాదు ఆడు వచ్చిండే ఫోటోలో అవేనంటే, అవునా అట్లయితే ఉండు నీ కొన్ని చూపిస్తా అని ఆ ఫోటో చూపిస్తాడు. దీంట్లో చూడు ఆంటీ చామ్ దెయ్యంలా ఉంది. ఇప్పుడు తను ఎక్కడుందో చెప్పు, పక్క వీళ్ళు అంటికాలు అమ్ముకుంటా ఉంది. ఇదంతా బేసిక్ ఎడిటింగ్ రా. అట్లా కాదంటావా, ఒక్కోసారి కెమెరా ఫోకస్ తప్పి ఇలాంటివి కూడా క్యాప్చర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఇన్నేళ్లుగా ఫోటోగ్రాఫర్గా ఉండవు ఇవన్నీ తెలియదని అడిగితే లేదులేపా ఒక చిన్న డౌట్ అంతేలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి వాని పని చూసుకుంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసరికి బేబీ ఒక 5 minutes వర్క్ ఫినిష్ చేసి వస్తానని చెప్తాడు. అదే టైంకి ఎవరో ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి టున్ బయట కొంచెం నాకు పని ఉంది వచ్చేకి లేట్ అవుతుందేమో అని జేన్ చెప్తుంది. మరి లోపల ఉండేది పరిగెత్తపు చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి భయంకరంగా మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ అయితే డాక్టర్ దగ్గరికి పోతాను అని చెప్తాడు.
ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చినారంటే ఆ ఫోటో ఎడిట్ చేస్తారు కదా ఆ ప్లేస్కి వచ్చి చూస్తారు. అక్కడ వీళ్ళ దగ్గర ఉండే ఫోటో కన్నా అమ్మ మొగుడులా ఉంటుంది. ఒక్కో ఫోటో ఒక్కో డైమండ్ అనుకోండా, అంత బాగా ఎడిట్ చేసింటారు. ఇట్లాంటి ఫోటోలు చిన్నప్పుడు చూసి ఎన్నిసార్లు భయపడినామో. ఇట్లా ఎడిట్ చేసి అమ్మితే అయినా క్యూరియాసిటీతో ఒక 10 కాపీలు ఎక్కువ కొంటారని ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అట్లయితే అన్ని ఫోటోలు ఫేక్ అని అడిగితే అట్లా అని చెప్పలేనని చెప్పి ఒక చిన్న ఫోటో ఎత్తి ముందర పెడతాడు. ఇది చూడండా, ఇదే నేను తీసిన ఫస్ట్ ఫోటో. అక్కడ కార్నర్ షాడోలో ఉండేది మా అమ్మ ఫేసే. కానీ నేను చెప్పేది మీరు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం. నేను ఆ ఫోటో తీసేపటికి మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అని చెప్తాడు. కొన్నిసార్లు ఆత్మలు వాటికి నచ్చిన వారితో ఉండాలని కోరుకుంటాయి, లేకుంటే అక్కడెక్కడో చచ్చిపోయి వాళ్ళు బతికున్నంత కాలం ఎక్కడైతే బతికినారో అక్కడెందుకు రావాలని కోరుకుంటా చెప్పండా. అలాగే వన్స్ అవి వచ్చినాయంటే ఏదో ఒక మెసేజ్ కానీ వార్నింగ్ కానీ ఇవ్వడానికే వచ్చింటుంది. అది కూడా ఆ ఫోటోలో ఉన్న ఎవరికో ఒకరికే సంబంధించినట్టు ఉంటుంది అని చెప్పి వానికి తెలిసిన తీరి చెప్తాడు. సరే అట్లయితే ఇంతసేపు చూపించిన ఫొటోస్ అన్ని ఫేక్ కాదని చెప్పేదానికి ఏం గ్యారంటీని అడిగితే అవన్నీ పోలరాయిడ్ కెమెరాతో తీసింది అని చెప్తాడు. పోలరాయిడ్ కెమెరా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, దాన్నే ఇన్స్టంట్ కెమెరా అని కూడా అంటారు. అదే గైస్ ఫోటో తీసిన వెంటనే ఫిజికల్ కాపీగా వస్తుంది చూడండి, అదే పోలరాయిడ్ కెమెరా అంటే. వాటికి ఏం కావాలో మాకెట్లా తెలుస్తుంది హీరోయిన్ అడిగితే మీరు తీసిన ఫోటోని బాగా చూస్తే దాంట్లోనే అది ఏం కావాలో చూపిస్తుంది అని చెప్తాడు. దాని తర్వాత మన హీరోని మన స్టూడియోలో చూపిస్తారు. ఒక ఇద్దరు కపుల్ని ఫోటో తీసి పంపించిన తర్వాత టక్కన కరెంట్ వెళ్ళిపోతుంది. వాడి అసిస్టెంట్ వాళ్ళని వదిలేకి బయటపోయినాడు. ఇంకెవరో ఆ టైంలో టక్ 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 అని ఫోటోలు తీస్తానే ఉంటారు. ఆ ఫోటో తీసేటప్పుడు వచ్చే లైటింగ్ లోనే మనం ఆ దెయ్యంని చూడొచ్చు. మధ్యలో ఈ మెడ నొప్పి వేరే సతాయిస్తా ఉంటుందా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎక్స్రే స్కాన్ తీసుకుంటే ఫిజికల్ గా ఏ డ్యామేజ్ లేదు కానీ కొంచెం వంగినట్టు ఉంటుంది. మేబీ వర్క్ స్ట్రెస్ వల్ల ఇట్లా ఉంటుందేమో అనుకుని కొన్ని టాబ్లెట్స్ రాయిస్తాడు. లాస్ట్ వస్తా వెయిట్ చెక్ చేసుకుంటే ఉండే వెయిట్ ని చూసి చెప్పేదానిగా నర్స్ ఏమో తలకొక్కుంటా ఉంటుంది. అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ చదువుకుంటా ఉంటుంది కదా, అక్కడ మన హీరో వచ్చింటాడు. బేబీ ఇప్పటికే లేట్ అయింది పోదాం రా అని అడిగితే తను రక్తం కక్కుంటా లేస్తుంది. చూస్తే ఇదంతా కళ. వాటర్ తాగేకి కింద వచ్చింటే ఏదో చెడపోతుంది. రే ఇప్పుడే కదరా భయపడి సచ్చినారు అని అనుకుంటాడు. చూస్తే ఈసారి వచ్చినది వాని ఫ్రెండ్. వాని పేరు వింటే ఆశ్చర్యపోతారేమో. మన హీరో పేరేమి టున్, వాని పేరేమో తెలుసా టాన్. ఇదంతా ఆలోచించి వాళ్ళు పెట్టినారంటే నాకే నవ్వు వస్తుంది. ఆ టున్ దగ్గరికి వచ్చి మచ్చా నేను చచ్చిపోతానేమో భయం వేస్తాందిరా, ఆ ఫోటో తెచ్చిచ్చి, తను గుర్తుందా, తను వదలదు, ఎవరిని వదలదు. రే ఎవరు వదలరా, ఏం ఫోటో రా, తాగేసేమన్నా మా కొంపకు వచ్చేసినావేమి, సరే ఉండు నీ వైఫ్కి కాల్ చేస్తాను ఫోన్ ఎత్తుకుంటే వాడట్లే వెనక్కి తిరిగి చూస్తాడు. వాడి కంట్లో మరణ భయం మనకు మాత్రమే కనిపిస్తుంది. మన హీరో తిరిగి చూసే లోపు వాడు ఉండడు. దాని తర్వాత దేనికోసమో మన హీరో ఆ బుక్ షెల్ఫ్ లో భయంకరంగా వెతుకుతూ ఉంటాడు. అదే టైంకి హీరోయిన్ వచ్చి ఏమి అడిగితే ఏం జరిగినట్టు ఊరికే ఏదో క్లీన్ చేస్తాడు అని చెప్పి అబద్ధం చెప్పేస్తాడు. ఎందుకు తెలీదు. అప్పుడు మన హీరోయిన్ అక్కడున్న ఫొటోస్ ని చూస్తే ఆ వైట్ షాడో ఉంది కదా, అది మన హీరో చదువుతున్న కాలేజ్ లో ఒక పర్టికులర్ రూమ్ నే పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది. వాడిని చెప్పింటాడు కదా ఆ ఫోటోలోనే మీకు కావాల్సిన మెసేజ్ ఉంటుంది అని. సో అక్కడ ఒక పోలరాయిడ్ కెమెరా ఎత్తుకొని పోయి అక్కడక్కడ ఫోటో తీస్తుంది. ఒక పర్టికులర్ ప్లేస్ లో మాత్రం సేమ్ ఆ స్పిరిట్ ఫోటోనే కనిపిస్తుంది. అదే టైంకి ఒక ఫోటో కింద పడడంతో ఆ ఫోటోలో చూస్తే ఎవరో ఒక అమ్మాయి అవార్డు తీసుకున్నట్టు చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు నాట్రే. అప్పుడే జేన్కే గుర్తుకొస్తుంది, ఈ అమ్మాయినే మనం ఆ రోజు నైట్ కారులో యాక్సిడెంట్ చేసింది అని. వెంటనే ఇంటికి వెళ్ళి హీరో ఓల్డ్ ఫొటోస్ చూస్తే ఒక గ్రూప్ ఫోటోలో ఆ అమ్మాయి ఉండడం, మన హీరోతో కూడా కలిసి ఆ అమ్మాయి ఉండడం అని కొన్ని ఫొటోస్ ఉంటాయి. అట్లే ఈ పక్క చూపిస్తే మన హీరో వన్ ఫ్రెండ్ అయిన టోన్ ఇంటికి వచ్చింటాడు. అక్కడ లోపల అన్ని చిందర వందరగా ఉంటుంది. లాస్ట్కి వాని కళ్ళ ముందరే వాని ఫ్రెండ్ అక్కడి ఇంకా ఎక్కి కింద పడి చచ్చిపోతాడు. పోలీసులు అంబులెన్స్లు అన్నీ వచ్చింటాయి. అప్పుడు వాడు చనిపోయినాడు కదా, వాడి వైఫ్ వస్తుంది. మనోడు ఎంతగానో ఓదార్చకి ట్రై చేస్తాడు, కానీ తను మన హీరోనే బ్లేమ్ చేస్తుంది. వీటన్నిటికీ కారణం మీరు నలుగురు చేసిన పనులే. అసలు మీ వాళ్ళకి ఏమన్నా ఒక్కసారిగా పిచ్చి పట్టిందేమి, ఒక్కొక్కరుగా సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని చెప్తే అప్పుడే మనోడికే తెలుస్తుంది మిగిలిన ఇద్దరు కూడా ఒక ఎత్తైన అపార్ట్మెంట్ నుంచి దూకి సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని. కాసేపు తర్వాత మన హీరోయిన్ ఆ అమ్మాయి ఫోటో చూపించి అసలు ఈ అమ్మాయి ఎవరు, తనకి మీకు సంబంధం ఏమి, ఇప్పుడు తనకేమైంది, ఆ రోజు నైట్ మనం గుద్దింది ఈ అమ్మాయినే కదా అని గుచ్చి అడుగుతుంది. అప్పుడే మన హీరో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ అమ్మాయి పేరు నాట్రే. తను మన హీరోకి కాలేజ్ డేస్ ఇంకానే తెలుసు. నాట్రే చూసేకి సైలెంట్ గా ఉండి ఎవరితోనో పట్టనంటూ తన పని మాత్రం చేసుకుంటా ఉంటుంది.
ఇట్లా కొంచెం విచిత్రంగా ఉంటే మనోళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు కదా, అలాంటి పరిస్థితే మన నాట్రేక్ కూడా. కానీ మన హీరో మాత్రమే తనతో ఫ్రెండ్షిప్ చేసింటాడు. అప్పుడే వానికి అర్థమవుతుంది తను ఎంత అమాయకురాలుని. దాని తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారింటుంది. బట్ ఆ లవ్ స్టోరీ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గానే పెట్టుకుంటాడు. ఎందుకంటే తను ఉండేదే కొంచెం వియర్డ్ గా ఉంటుంది కదా. మనోడు తన్ని లవ్ చేస్తానని బయట తెలిస్తే ఎక్కడ వాని ఫ్రెండ్స్ వాని ఎగతాళి చేస్తారేమో అని భయంతో ఆ విషయాన్నే కప్పేసుంటాడు. మన హీరో ఎన్నో రోజులుగా కావాలనుకున్న కెమెరా తను సర్ప్రైజ్ గా గిఫ్ట్ చేయడం, ఎన్నెన్నో ప్లేసులకి విజిట్ చేయడం అని వాళ్ళ రిలేషన్షిప్ కాస్త కొంచెం ఫిజికల్ రిలేషన్షిప్ గా డెవలప్ అవుతుంది. అట్లా ఒక రోజు లిఫ్ట్ లో వెళ్తుంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తన్ని బుల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళతో కలిసి నవ్వుతాడే గాని ఏం చేయడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర ఫస్ట్ ఎదురు చూసేది డబ్బులో, ఆస్తో, ఇంకేమో కాదు, సెక్యూర్నెస్. అది ఇవ్వనప్పుడు వాడెందుకు ఉండేది వాని దగ్గర పోయి బాధపడితే వాడు కోపంతో వెళ్ళిపోతాడు. ఆ మెంటల్ ప్రెషర్ కి డిప్రెషన్ లోకి పోయి చేయి కట్ చేసుకుంటుంది. అప్పటికీ వస్తాడు, ఏమన్నా ఓదారుస్తాడా, అది లేదు, ఇంకా తనకే పిచ్చి పట్టేసింది అని చెప్పి కోపంతో మళ్ళీ వెళ్ళిపోతాడు. దాని తర్వాత తనకేమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు ఏది తెలియదు అని చెప్తాడు. మధ్యలో నీ ఫ్రెండ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చనిపోయినారు అని అడిగితే నాకేం తెలుసు అని చెప్పి వాడే బాధలో ఉంటాడు. మరీ ఎక్కువ గెలిగితే ఇంక ఏడ్ చేస్తాడేమో అనుకుని మన హీరోయిన్ కూడా గుమ్మనండిపోతుంది. ఆ రోజు నైట్ హాల్లో ఉండే సోఫాలోనే వాళ్ళిద్దరు పనుకుంటారు. అట్లే ఆ టేబుల్ పైన ఉండే మన హీరో కెమెరాని చూపిస్తారు. అరే ఆ కెమెరానే కదా నాట్రే గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ ఆ విషయం కోసం కాదు ఇప్పుడు చూపించిండేది. ఈ పక్క మన హీరో రెస్ట్ రూమ్ పోదామని ఒక పబ్లిక్ టాయిలెట్ లోకి వచ్చింటాడు. అదే టైంకి ఎవరో వచ్చి పక్కన ఉన్న రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుంటారు. మన హీరో టైం భలే ఉందిలే పోండా, కరెక్ట్ గా ఆ టాయిలెట్ పేపర్ కూడా అయిపోయి ఉంటుంది. సరే అనుకుని పక్కనున్న వాడిని టిష్యూ పేపర్ అడిగితే నిదానంగా ఒక అమ్మాయి చెయ్యి ఎత్తుకొచ్చేస్తుందా. అంతే భయపడుకొని బయటకు వచ్చి దమ్ముని తనుకొని పోయి చూస్తే తను ఒక ట్రాన్స్జెండర్ అనమాట. ఇంకా సారేని చెప్పేసి అక్కడి ఇంకా వెళ్ళిపోతాడు. దాని తర్వాత రాత్రికి రాత్రే ఎక్కడో బయలుదేరింటారు. సిగ్నల్ పడింది నాగి చూస్తే వెనకాల ఆ అమ్మాయి నిదానంగా లేచి వస్తుంది. అంతే కార్ ఎత్తుకొని స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడికి వచ్చినారో. నాట్రేకి ఏమైంది అని తెలుసుకునేకి తన సొంత ఊరికి వచ్చింటారు. ఎట్లో తన ఇంటి అడ్రస్ కనుక్కొని పోయి చూస్తే అక్కడ వాళ్ళమ్మ చెత్త ఊడుస్తూ ఉంటుంది. అంటే నాట్రేని చూడొచ్చా, మేము తన ఓల్డ్ ఫ్రెండ్స్ అని చెప్తే అవునా రండా రండని చెప్పి లోపలికి పిలుచుకొని పోతుంది. ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆంటీ నాట్రేకి ఏమైంది అని అడిగితే తనకా ఏం లేదమ్మా, ఒక 2 డేస్ ఇంకా ఒళ్ళు బాలేదు, అందుకే హెవీ బెడ్ రెస్ట్ తీసుకుంటా ఉంది అని చెప్తుంది. అంతే వీళ్ళిద్దరికి ఒకటే షాక్. అదే టైంకి వాళ్ళమ్మ ఏమో తీసుకొచ్చెక్కిని బయటపోతుంది. అప్పుడు మన వాళ్ళు ఇద్దరు పైకి పోయి చూస్తే తను నిజంగానే పనుకుంటుంది. తిప్పితేనే అర్థమవుతుంది అది నాట్రే డెడ్ బాడీ. తన కూతురి మరణం జీర్ణించుకోలేక తన జ్ఞాపకాలతోనే బతికేయాలని తన బాడీని అక్కడే ఉంచేసుకుని ఉంటుంది. అంటే నాట్రే బాడీకి ఇంకా ప్రాపర్ ఫ్యూనరల్ జరగనందువల్ల తన ఆత్మ శాంతించక మా చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి ఆ ఫోటోలు చూపిస్తారు. దాని తర్వాతే నాట్రే బాడీని పెట్టి అందరి బంధువుల్ని పిలిపించి ఒక ప్రాపర్ ఫ్యూనరల్ ని కండక్ట్ చేస్తారు. అప్పుడే ఆ బంధువుల్లో ఒకరు నాట్రేకి ఏమైందని చెప్తారు. తను ఎప్పుడైతే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిందో కొన్ని రోజుల దాకా ఎవరితో మాట్లాడలేదంట. కానీ ఒకరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకొని పడిపోయింటే ఎట్లో వాళ్ళమ్మ కనిపెట్టేసి ఎత్తుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేపించింటారు. తన బాడీ మొత్తం రికవర్ అయ్యి ఇంటికి పోయే టైంకి ఆ హాస్పిటల్ పై ఫ్లోర్ ఇంకా కింద దూకి చనిపోయింది అని చెప్తాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ పైనింకానే దూకి చనిపోయినారు అని. ఎప్పుడైతే నాట్రే చనిపోయిందో ఆ బాధ తట్టుకోలేక ఎంతమంది చెప్పినా కూడా తన బాడీని పూడ్చిపెట్టకుండా తన ఇంట్లోనే పెట్టుకుంది. అందుకోసమే ఊర్లో ఉన్న చాలా మంది వాళ్ళ అమ్మతో మాట్లాడేదే మానేసరి అని చెప్తాడు. అట్లా ఆయన చెప్పిందంతా వింటా ఉంటే ఇది మనోడి పరిస్థితి. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసింటారు. ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఎవరు బెడ్షీట్ పట్టి లాగేటట్టుగా ఉంటే లేచి చూస్తే ఇట్లా మీదకి వస్తూ ఉంటుంది. హీరోయిన్ ని లేపి అక్కడ చూస్తే ఎవ్వరు ఉండరు. కిందేమన్నా ఉందేమో అని కింద చూసి పైకి చూస్తే పక్కనే ఉంటుంది. ఇంకా రూమ్ నుంచే బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ 10 నిమిషాల సీన్ లోనే ఆ దెయ్యాన్ని ఎక్కడంటే అక్కడ చూపించేస్తారు. పైన ఇంకా నడుచుకుని వస్తుంది, పక్కన ఇంకా గుంజేస్తుంది. ఇదంతా వద్దునేసి ఆ కిటికీ నుంచే బయటకు వచ్చేసి నిచ్చెని ఇంకా కింద దిగుతా ఉంటే పైనే ఉంటుంది. అంతే అక్కడి నుంచి కింద పడతాడు. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ లో కళ్ళు తెరుస్తాడు. పెద్దగా డ్యామేజ్ ఏం లేదు కానీ ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయి ఉంటుంది అంతే. నిన్నేమో ట్రెడిషనల్ ప్రకారంగానే ప్రాపర్ ఫ్యూనరల్ జరిపి ఈ రోజు బాడీని అంటించింటారు. ఇంతటితో నాట్రే కథ అయిపోయింది అనుకుని వీళ్ళిద్దరూ వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. ఇంట్లోనే ఉంటే అదే గుర్తుకొస్తుంది అనుకుని ఆ సరౌండింగ్స్ కే దూరంగా ఒక చిన్న వెకేషన్ లాంటిది పోయి ఆ ఫోటోలు తీసుకునే కని వచ్చింటుంది. ఆ ఫొటోసే కాకుండా వానికే తెలియకుండా ఇంకొన్ని ఫొటోస్ కూడా ప్రింట్ చేసి ఇచ్చింటాడు. అది ఎప్పటివంటే ఒకరోజు మన హీరో అండ్ హీరోయిన్ హాల్లో ఉండే సోఫాలోనే పనుకుంటారు కదా, అప్పుడు కెమెరా కూడా చూపిస్తే టేబుల్ పైన ఆ సీన్ లో తీసిన ఒక 10-15 ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలంతా కలిపి ఒక్కసారిగా చూస్తే నాట్రే ఆత్మ నిదానంగా లేచి ఆ బుక్ షెల్ఫ్ లోకి పోయినట్టు చూపిస్తుంది.
మేబీ అక్కడేమన్నా ఉందని చూపిస్తా ఉందేమో అనుకుని వెతికి చూస్తే కొన్ని నెగిటివ్ ఫొటోస్ బయటపడుతుంది. ఇంతసేపు జరిగిండే సినిమా అంతా ఒక ఎత్తు అంటే ఇక్కడున్న నెగిటివ్ పిక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీనే ఒక ఎత్తు. నిజానికి ఆ రోజు ఏం జరిగింటుందంటే నాట్రే పాటికి తన పని చేసుకుంటా ఉంటుంది. అదే టైంకి హీరో ఫ్రెండ్స్ అయిన ముగ్గురు తాగేసి వచ్చి తనతో తప్పుగా ప్రవర్తించక ట్రై చేస్తారు. ప్రతిదానికి ఓర్చుకొని పోరు కదా, ఒక బాటిల్ అయితే బొల్లుని తలపైన పగలు కొడుతుంది. ఏదో అంత రక్తం వచ్చిన వెంటనే వానికి కోపం వచ్చేసి ముగ్గురు కలిసి నేట్రేని గ్యాంగ్ రేప్ చేస్తారు. దీంట్లో దరిద్రం ఏమరా అంటే అదే టైంకి మన హీరో కూడా వస్తాడు. ఇప్పుడన్నా ఏమన్నా చేయరా అంటే చేస్తాడు. వాని ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మచ్చా చూడరా ఊరికి చేయేసినందుకే బాటిల్తో తల పగలు కొట్టేసింది, చూడు రక్తం కూడా వస్తుంది, అందుకే తనకి నేను ఎవరు అర్థమయ్యేలా చూపిస్తానని అని చెప్పి నువ్వేం చేయొద్దు, జస్ట్ ఫోటోలు తీ చాలు అంటాడు. వాని ఫ్రెండ్స్ ఏమో కడుపుకి అన్నం తినరు, అది మాత్రం పక్కా. మరి వీనికి ఎక్కడ పోయింది బుద్ధి? తన స్ట్రగుల్ ని తన పెయిన్ ని మొత్తం ఫోటో తీసింటాడు. ఆ ఫోటోలే ఇప్పుడు మన హీరోయిన్ చేతిలో ఉండేది. ఏదో టీనేజ్ లో తెలియక చేసి అంటాడు. ఏ ఏజ్ లో అయినా ఒక అమ్మాయిని తన పర్మిషన్ లేకుండా ముట్టడం అనేది తప్పే. యాజ్ ఏ ఉమెన్ గా తనకు ఆ విషయం తెలుసు కాబట్టి వానితో బ్రేకప్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాని ఫ్రెండ్స్ వాడిని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మన హీరోయిన్ కూడా వెళ్ళిపోయిన వెంటనే వానికి పిచ్చి ముదిరిపోయి అరస్తా ఉంటాడు. ఇప్పుడు రా ముందరికి, ఇన్నేండ్లు దానికోసమే కదా కాసుకుంటివి, ఇప్పుడు జేన్ కూడా వెళ్ళిపోయింది, ఏం చేసుకుంటావో చేసుకొని అక్కడక్కడ ఫోటోలు తీస్తా ఉంటే ఎక్కడా ఉండదు. చా ఇదేనా ప్రేమ అంటే అని కెమెరా ఎత్తి పారితే అదే ఆటోమేటిక్ గా వాని ఫోటో తీసి ఒక ఫోటో కాపీ బయటికి పంపిస్తుంది. ఆ ఫోటో చూస్తేనే వానికే అర్థమవుతుంది. ఫస్ట్ సీన్ లో యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి మెడ నొప్పి ఎక్కువై హాస్పిటల్ కి అంతా పోయి స్కాన్ అంతా చేసుకొచ్చింటాడు కదా, దాంట్లోనూ మెడ కొంచెం బెండ్ అయినట్టు, అలాగే లాస్ట్ లో వెయిట్ చెక్ చేసేటప్పుడు తనకేమో అర్థం కాక దిగమంటుంది. నిజానికి ఆ వెయిట్ వాని వెయిట్ కన్నా డబుల్ వెయిట్ చూపించుంటుంది. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి ఆ దెయ్యం వాని మెడపైనే కూర్చోంది. టక్కన వాని కళ్ళు మూసేసిన వెంటనే ఏ అడుగు ఎక్కడేస్తున్నాడో కూడా తెలియక అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. దాని తర్వాత కూడా హీరో బతికినాడంటే చావుకు మించింది ఇక్కడేమో ఉందనే కదా అర్థము. హీరో ఎట్లున్నాడు జైన్ చూసే కూర్చుంటే పర్లే, ఓ మాత్రం వంగిన పొజిషన్ లో కూర్చుంటాడు. అట్లే ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ లో చూసినట్లయితే ఇంకా నాట్రే వాన్ మీదే ఉంది, ఇంకా మీదట కూడా వాన్ మీదే ఉండబోతుంది. అంతే గైస్, ఇంతటితో షటర్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అలాగే మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళలో కొందరికి మాత్రం నోటిఫికేషన్ వెళ్ళట్లేదని ఇష్యూ రైజ్ అయింది. దానికి సింపుల్గా ఏం చేస్తారంటే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే ఇక నుంచైనా మనం పెట్టే వీడియోస్ మీ మొబైల్కి చేరుతుంది. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ తైవాన్ షటర్ మూవీ ఒక కాలంలో ఎంత ఫేమస్ అంటే 2006లో తెలుగులో ఫోటో అని, 2007లో తమిళ్లో సివి అని, 2008లో హాలీవుడ్లో షటర్ అని, 2010లో హిందీలో క్లిక్ అని కూడా రిలీజ్ అయింది. వీటిలో నేను చెప్పకముందే మీరు ఏదైనా చూసింటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు ఒకరే చూస్తే లావ్ అయిపోతారు. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ యొక్క అఫీషియల్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే పోయి ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.